గోవర్ధనం ధరం వందే గోపాదం గోపరూపిణం గోకులోద్భవ ఈశానాం గోవిందం గోపికాప్రియం. అఖండ భారత సంస్కృతికి అసలైన వ్యాఖ్యాత గోమాత. సనాతన ధర్మ విశిష్టతకు సిసలైన సామెత గోమాత. సర్వదేవతా స్వరూపంగా నిలిచిన గోమాత సేవలో, సృష్టి మనుగడను కాపాడే త్రోవలో తన జీవితాన్ని అంకితం చేస్తూ, జీవావళి జాగృతంపై సంతకం చేస్తూ, గోమయంతో తన వాగ్మయాన్ని చాటి చెప్తున్న శ్రీనివాస్ ప్రసాద్తో ఈ వారం మేం ఫేమస్. నమస్తే శ్రీనివాస ప్రసాద్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? సార్, శ్రీశంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీ ట్రస్ట్ గురించి చెప్పండి. జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. మా ప్రయాణం గత 25 సంవత్సరాలుగా మా శ్వాస ధ్యాస గోరక్ష. కబేళాకు తరలిపోతున్న గోవుల్ని రక్షించి కాపాడి వాటికి ఆశ్రయం కల్పించి ఆశాంతం జీవితాంతం వాటిని యొక్క మలమూత్రాదులతో అనేక ఉత్పత్తుల్ని తయారు చేసే దక్షిణాదిలో ఉన్న ఏకైకమైన సంస్థ. ఈ ప్రేరణ ఎలా వచ్చింది అని మీ ప్రశ్న. మీరు చూపించే సనాతన ధర్మంలో ఏ భగవంతుడికైనా ఒక వాహనం, ఒక పక్షి కానీ జంతువు కానీ ఉంటుంది. పశుపక్షాదులే వాహనాలుగా ఉన్నాయి. అంటే మనకి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీకు జంతు ప్రేమ లేకపోతే దైవ కృప రాదు అని చెప్తున్నాడు. ఆ విషయం అర్థమయ్యి నాకు ఎందుకో తెలియని చిన్నతనం నుంచి కూడా జంతు ప్రేమ ఎక్కువ. మౌకా చూసి ధోకా చేసే మనుషుల కన్నా జంతువులు ఆ నేచర్ తన జీవితాంతం అలాగే ఉంచుతాయి. ఆపర్చునిస్టిక్గా ఉండవాలి. అంటే మన జంతువుల నుంచి మనిషి వచ్చాడంటారు, కానీ మనిషిని చూసి జంతువులు భయపడతాయి. కాబట్టి జంతు ప్రేమ ఉండాలి అని భగవంతుడు శాసించాడు. కాబట్టి ఈ ప్రాణుల్లో అత్యుష్టమైన మానవుడికి భగవంతుడికి అనుసంధానంగా ఉన్న గోమాత సర్వదేవతా సమాహారాన్ని గత 25 సంవత్సరాలుగా ఒక గోవుతో మొదలుపెట్టిన తర్వాత కానీ విషయాలు తెలియలేదు. ఇలాగ కబేలాకపోతాయని వాటన్నిటినీ రక్షించి కాపాడుతూ ఒక 230 నుంచి 250 గోవుల దాకా కూడా మేము కాపాడటం జరుగుతుందమ్మా. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు కౌ డంగ్తోనే మీరు అన్ని తయారు చేస్తున్నా అని చెప్తున్నారు. నా క్వశ్చన్, వై కౌ డంగ్? భారతదేశం వ్యవసాయాత్మకమైన దేశం. మన కల్చర్ అగ్రికల్చర్. మన తెలుగులో చెప్పుకున్న సాయం చేయాలన్నా వ్యవసాయం చేయాలి, ఎవరికైనా సాయం చేయాలన్నా. భారతదేశానికి అన్నపూర్ణ అని పేరు ఉండేది. అన్నపూర్ణ అంటే ఏమిటంటే ఇవాళ మనకి అన్ని రోడ్ల మీద దొరుకుతున్నాయి. ఇదివరకు ఏంటంటే అతిథి దేవో భవ. ఎవరైనా మనం వండుకు తింటున్నప్పుడు ఎవరైనా రోడ్డు మీద ఆకలిగా ఉన్నారేమో ఇంట్లో పిలిచి అన్నం పెట్టే సంస్కృతి సనాతన ధర్మం మన భారతీయ సంస్కృతి. ఈ పాడి పంటకి ఐకాన్స్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళే 2 కళ్ళు, మనిషికి 2 కళ్ళులాగా జాతికి 2 కళ్ళు. ఒకటి బలరాముడు, ఒకటి కృష్ణుడు. కృష్ణుడు గోపాలన చేశాడు, బలరాముడు వ్యవసాయం చేశాడు. సో వ్యవసాయానికి ఆధారమైన పాడి ఎందుకంటే దాని యొక్క ఈ ఎరువుల కింద దీని నుంచి వచ్చే పేడ ఏదైతే ఉన్నదో ఎరువుల కింద వాడి ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం అప్పుడే మొదలైంది. దాని మూలాన మనకి మామూలుగా మనం ఆలోచించుకున్నట్లయితే ఆహారం మూలాన మనసు మూలాన ఆలోచనలు, ఆలోచనల మూలాన ఆచరణ మూలాన ఆనందమో సుఖమో దుఃఖమో అప్పుడు తగలుతుంది. ఆ కాలంలో ఏంటంటే శుద్ధంగా ఈ సేంద్రియ వ్యవసాయం చేసి ఆహారాన్ని తయారు చేసేవాళ్ళు. కాబట్టి కన్ను పన్ను కదలకుండా వాళ్ళు 100 ఏళ్ళు బతికారు. వాళ్ళంతా కూడా మనమంతా ఇన్సూరెన్స్తో అపోలోకి వెళ్ళేవాళ్ళమే. కాబట్టి అప్పుడున్న ఆరోగ్య పరిస్థితులకు సేంద్రియ వ్యవసాయం ఉండేది. మీరు అడిగినట్టుగా ఆవు పేడలో ఏమిటి ఆ గొప్పతనం?
ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ రేడియేషనల్ ప్రాపర్టీస్ అవి ఉండటం మూలాన మనిషికి మీరుకి నాకు మధ్యన కొన్ని కోట్ల బ్యాక్టీరియా మనం ఇద్దరి మధ్యన ఉంది, మన కళ్ళకు కనపడదు. అది ప్రో బ్యాక్టీరియా కావచ్చు, యాంటీ బ్యాక్టీరియా కావచ్చు. అయితే నాది ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, డిసీజ్ అవుతుంది, నాకేదో రోగం వస్తుంది, జలుబో దగ్గో ఇంకోటి వస్తుంది. అంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలనుకోండి, మనం తీసుకునే ఆహారం బాగుండాలి. కాబట్టి ఆవు యొక్క పేడ ఏంటంటే ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా మనిషి ఉండగలుగుతాడు. మనిషికి ఆరోగ్యము ఆనందము కావాలంటే ఆవు ఉండవలసిందే. మనకి చిన్నప్పుడు చదువుకున్నట్టు ఆ అమ్మ, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు. అంటే అప్పట్లో ఆ ఇల్లు 4 ముక్కలు నేర్చుకుంటే బాగుపడతావురా అని చెప్పారు. అమ్మ అనేది నిజం, ఎందుకంటే ఆవిడే లోకాల్లోకి మనకి తీసుకొచ్చి ప్రపంచాన్ని చూపించేది తల్లి. ఆ తల్లి పాలివ్వనప్పుడు పాలిచ్చేది గోమాత. సో బర్రెపాలు తాగం మనం, ఆవు పాలే తాగేవాళ్ళం. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత నాశనం చేసాం మన సంస్కృతిని, అది వేరే విషయం. అంటే అమ్మ తర్వాత ఆవుకి తల్లి స్థానం ఇచ్చింది. ఇంకొక మాట చెప్పారు, ఆ ఆవునే నువ్వు నమ్ముకుంటే ఈ ఇల్లు గడుస్తుంది, ఈ ఈశ్వరుడి దగ్గరికి పోతావురా అంటే. జననం మరణం మధ్యలో గోమాత ఉంది. ఇది ఒకటి అందరూ తెలుసుకుంటే చాలా ఆనందం. ఎందుకంటే 4 ముక్కలు నేర్చుకుంటారా అంటే ఆ ముక్కలు వేరే ఏబీసీలు కాకూడదు. ఆ ఇల్లు నేర్చుకున్నప్పుడే మనకి ఈశ్వరుడు కనపడతాడు, అమ్మ కనపడుతుంది, ఆవు కనపడుతుంది. కాబట్టి ఆవు యొక్క పేడకి ఇది సైంటిఫిక్గా ఏదో వేదాలు చెప్పాయా, పురాణాలు చెప్పినాయా, లేకపోతే ఋషులు చెప్పారా? ఋషులు కూడా సైంటిస్టులే. ప్రాచీన కాలం నుంచి మన ఇళ్ల ముందు కలాబులు జల్లటం, ఊడవటం, కలాబులు జల్లటం, రంగవల్లులు వేయటం, ఇది మన సత్సాంప్రదాయం. ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ కాలంలో మన వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు. కాబట్టి గోవు యొక్క పేడకి అత్యంత, ఇవాళ రోజున మీకు ఆవు పేడ గురించి మీరు అడుగుతున్నారు, ఒక చిన్న విషయం చెప్తా. ఇది వరకు రోజుల్లో కడుపు కోత పిల్లలు లేరు, అంటే సిజేరియన్ పిల్లలు లేరు. ఊళ్ళల్లో మంత్రసాని ఉండేది. ఆ మంత్రసాని ఏం చేసేది, చదువుకొని ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎఫ్ఆర్సిఎస్లు చేయలేదు ఆవిడ. ఆవిడ ఏం చేసేదంటే ఆవు పేడ వేయంగానే 10 గ్రాములు ఆవు పేడ నీళ్ళల్లో కలిపి నొప్పులు వస్తున్న పిల్లకి తాగిచ్చేసేది. సుఖప్రసవం అయ్యేది. ఇవాళ ఎట్లాంటి వాళ్ళైనా కడుపు కోసి, అడ్డంగా కోసి, నిలువుగా కోసి వాళ్ళ హాస్పిటల్ని పెంచుకుని వీళ్ళ డెలివరీ బాయ్ని బయట పెడుతున్నారు. ఇదివరకు కాలంలో చదువు లేకపోయినా కూడా జ్ఞానం ఉండేది. ఇవాళ మనకి భయంతో కూడిన అజ్ఞానం ఉండటం వలన మనం హాస్పిటల్ పాలవుతాం. కాబట్టి ఆవు పేడలో అత్యుత్తమైన ఇంకొకటి ఏంటంటే, మీకు మన ఇళ్ల ముందు వేసుకోవటం అనేది ఒక అంశం అయితే, ఎరువుల్లోకి దాన్ని బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు. అది భూమి మీద పడితే ఏం చేయగలుగుతుందంటే వానపాములను సృష్టిస్తుంది. ఈ వానపాములు ఏం చేస్తాయంటే భూమిని డ్రిల్లింగ్ చేస్తాయి. వర్షం పడినప్పుడు వాటర్ లెవెల్స్, బెడ్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకని గోమాత అన్ని రకాలుగా వ్యవసాయాత్మకమైన భారతదేశానికి, ఇవాళ మనకి ఇండస్ట్రీసు, అండర్వేర్ లేని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ చేయటం, ఇవి కాదు మనది వ్యవసాయాత్మకం. మనం ఎవరినైనా అడగండి, మా తాతప్పుడండి 10 ఆవులు ఉండేవండి, మా తండ్రి అప్పుడండి 2 ఆవులు 2 గేదెలు ఉండేవండి, ఇప్పుడు అన్నీ గాడిదలే ఉన్నాయండి అని ఏదో చెప్పుకుంటూ ఉంటాంగా. ఇలాంటి స్థితి ఎందుకు కలిగిందంటే మనం పురాతనంగా మన వాళ్ళు ఏవైతే చేశారో అది వదిలేయటం మూలాన అనారోగ్య భారతానికి వచ్చాం. సార్, ఇప్పుడు బయట ఏవి చూసినా కూడా అందరూ ఆర్గానిక్ అనే పదానికి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆర్గానిక్ అని కనిపిస్తేనే దానికి ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నారు. అంటే ఆర్గానిక్గా మనుషులు లేరు, ఆర్గానిక్గా మనుషులు లేరు, ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే భయంతో కూడిన భక్తి టన్నులు ఉంది. మన గుడికి ఎందుకు వెళ్తామంటే మనం ఏదో తప్పు ఉంటేనే గుడికి వెళ్తాం. అసలు సేంద్రియ వ్యవసాయం, టెర్రస్ గార్డెన్ మన ఇంట్లో మనం చేసుకుని మన కూరగాయలు మనం తింటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఆర్గానిక్ అంటే అదేగా. ఇంకొకటి ఏంటంటే మీకు పంట ఉంది, ఆ పంటని కనీసం ఆ కెమికల్స్ లేకుండా పండించి ఆ ఆహారం తీసుకోవటం,
ఇవాళ మనం తాగుతున్న పాలన్నీ పాపాలే కానీ పాలు కావు. చైనా నుంచి వస్తున్న పాల పొళ్ళతో ఇవాళ పాలు తయారవుతున్నాయి. మన ప్యాకెట్లో ఉంటే చాలు మురిసిపోయి కొనేసుకుంటున్నాం. అవి పాలు కాదు, పాపాలు. అవే పాలు తెల్లవారి కళ్ళు తెరిచిన తర్వాత తాగే పాలు పాపాలు. ఇవి మన అనారోగ్యానికి మూలహేతు. అదే మన దొడ్లో ఒక ఆవు ఉండి మనం దాని పాలు మనం గడ్డి వేసి పాలు తీసుకుని పితికి దాని నుంచి నెయ్యి ఇంట్లో తయారు చేసుకుని ఆ విధంగా తినటం మూలాన వాళ్ళు దృఢంగా ఉన్నారు. పాతకాలం వాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అవన్నీ వాళ్ళకి తెలియవు. ఇవాళ మనకు అన్నీ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ప్రతి ఆరోగ్యానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. ఇవాళ ఆ రోజుల్లో ఒకటే డాక్టర్ చేయి పట్టుకుని వాత పిత్త కఫాలు చెప్పేవాడు. అరే ఇది వాతం ఉండటం మూలాన ఈ రోగాలు వచ్చే ఛాన్స్ వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయని. ఇవాళ అట్టా కాదు. కుడి కన్ను వాడు ఎడం కన్ను గురించి చెప్పలేడు, హార్ట్ వాడు బోన్ గురించి చెప్పలేడు, మోకాళ్ళ వాడు మోచిప్ప గురించి చెప్పలేడు. అంటే చదువులన్నీ కొంటున్నాం, కుంటల్లా. చదువుకునే రోజులు పోయి చదువుకునే రోజులు వచ్చేసినాయి. కాబట్టి ఇవాళ మన విజ్ఞానం పరిమితంగా ఉంది. సనాతన ధర్మం ఇవన్నీ గుర్తించి, ఎందుకంటే ఆరోగ్యం అనేదే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఎప్పుడు ఆరోగ్యం కోల్పోయిన తర్వాత తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదు. ఆ కోల్పోకుండా ఉండటం కోసం మన వాళ్ళు ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆవు ఉండటం మూలన ఆనందము ఆరోగ్యము రెండు వస్తాయనేది. కాబట్టి మనము ఆవుల్ని పెంచుకోవటం అనేది మన సనాతన ధర్మంలో ఉన్నది. రెండో విషయము, ఇవాళ మనం తాగుతుంది బర్రెపాలు తాగుతున్నాం. బర్రెపాలు తాగుతున్నాము అంటే యమధర్మరాజు వాహనం ఏమిటి? దున్నపోతు. దున్నపోత బిడ్డలేంటి? బర్రెలు. యమధర్మరాజు అనగానే మనం ఏంటి? వీఆర్ నియరర్ టు ది డెత్. చావుకి దగ్గర అవడానికి ఈ బర్రెపాలు తాగుతున్నాం కదా. మహిషాసుర మర్దిని. మహిషము అంటే దున్నపోతు. దున్నపోతు బిడ్డలు ఎవరు? బర్రెలు. అమ్మవారు ఏం చేస్తుంది? మర్దన చేస్తోంది, వద్దురా నాయన అని చెప్తోంది. బర్రెపాలు తాగి అమ్మవారికి పూజ చేస్తాం, బర్రెపాలు తాగి కృష్ణుడికి పూజ చేస్తాం, బర్రెపాలు తీసుకెళ్ళి శివుడి మీద నెత్తిన పోస్తాం. ఈ పాపాలన్నీ ఎక్కడ పోతున్నాయి? కాబట్టి ఏదైతే నిషిద్ధమో ఆ నిషిద్ధాన్ని మనం ఆలోచించకుండా ఆవుని సమాజానికి దూరం చేయటం మూలానే అభ్యున్నతి మొత్తం నాశనమైంది. కాబట్టి గోవు కానీ, గోమూత్రం కానీ, గోమయం కానీ ఇవన్నీ చాలా పరమ పవిత్రమైనవి. ఇవాళ అవి లేకపోతే యజ్ఞ యాగాదులు జరగవు, కర్మ కార్యక్రమాలు జరగవు. కాబట్టి అటువంటి గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత అయితే మనది. సార్, సకల దేవతలు ఉంటారు గోమాతలో అని చెప్పేసి మనం నమ్ముతాం. సో ఆ గోమాత పేడతోని, కౌ డంగ్తోని ఇన్ని చూస్తుంటేనైతే వినాయక చవితి దగ్గరలోనే ఉంది కాబట్టి చాలా వినాయకులు కనిపిస్తున్నాయి మాకు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కౌ డంగ్తో చేసేవి ఇవన్నీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు? మేము 10 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఎందుకు అంటే సమాజంలో నేను మొదలుపెట్టినప్పుడు ఈ పిచ్చోడు, నేను బేసికల్గా కెమికల్ ఇంజనీర్. ఓకే. అలాంటిది ఈ పిచ్చోడు ఉద్యోగాలు మానేసి ఏడో పిచ్చి పుట్టింది అనుకున్నారు. చదువుకుని మీకు పెళ్లి పేరంటాలు లేకుండా వీడేదో బతికేస్తున్నాడు, ఆవులు అంటాడు, అదంటాడు, సమాజం అంటాడు, హితం అంటాడు, వీడి పిచ్చి ఏమిటో వేరేమిటో అని అందరూ అన్నీ అనుకున్నారు. అయితే ఏంటంటే డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. దాని గురించి గోవుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, మనము ఈ నిద్ర లేకపోయినా ఆకలి వేసినప్పుడు అన్నం తింటే కానీ ఆరోగ్యం ఉండదు. ప్రతి జీవి, మనకు కనపడే ప్రతి జీవి ఆహారం కోసం అన్నగత జీవులం మనమంతా. ఆ సమయానికి లోపల ఈ ఫ్యాక్టరీలోకి ఆ బొగ్గు కనుక పడకపోతే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ సరైన ఆహారం కావడానికి ఆవు అనే దానిలో, వీటన్నిటిని పెంచడంలో కష్టమవుతుందనే దానిలో 10 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఈ విగ్రహాలే కాకుండా అనేక రకాల ఉత్పత్తుల్ని తయారు చేయాలని శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ప్రయత్నం చేస్తూనే సఫలీకృతమవుతూ వస్తున్నాం. సో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర? మా దగ్గర 30 నుంచి 35 దాకా ఉన్నాయండి. మేమేం చేసామంటే ఆయుర్వేదాన్ని ఆవును కూడా కల్పిస్తాం. ఎందుకంటే వేదాలు మనం ఎలాగో చదవలేదు. ఆయుర్వేదం అంటే ఆయుష్నిచ్చే వేదం. అంటే అవి చెట్లకు, బెరళ్ళు, మూలికలు వీటితో.
ఇవి సృష్టి మన ఏం చేసింది అంటే ప్రతి సమస్యకి పరిష్కార మార్గాలు అన్ని రూపాల్లోనూ చూపించింది. చూసుకోవటం కళ్ళుండి చూసుకోలేకపోతున్నాం, జ్ఞానం ఉండి తెలుసుకోలేకపోతున్నాం. అందుమూలన మనం ఈ అవస్థలు పడుతున్నాం. అవస్థ ఎందుకు పడుతుంది అంటే అర్థం చేసుకునే తత్వం లేక, దానిలో జ్ఞానం లేక కాదు. కాబట్టి ఇవాళ మనం గనక ఆ ఆయుర్వేదంతో గనక ఔషధాలను గనక సేవించిన దానికి అనుపానంగా ఆవు నెయ్యే వాడాలి తప్ప వేరేది వాడటానికి లేదు. కాబట్టి ఆవు నెయ్యికి కూడా చాలా ఇది ఉన్నది. ఎందుకంటే ఎంత మాగితే 100 సంవత్సరాల క్రితం ఆవు నెయ్యి అయినా కూడా పాడవకుండా ఉంటుంది. అది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందంటే అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకనే కొన్ని గుళ్ళల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉండే నెయ్యితోనే అభిషేకాలు చేసి అవన్నీ ప్రసాదాలుగా ఇచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాలని ఆ క్షేత్రాల్లో కాపాడుతున్నారు. కాబట్టి ఆవు అనేది అంత పవిత్రం కాబట్టి ఆ పవిత్రమైన వస్తువులకి గోమయ వినాయకుడిని చేయటం మొదలుపెట్టాం. ఓకే. ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్? మేము చూస్తుంటేనైతే వినాయకులు కనిపించాయి మాకు, అగరబత్తులు, అంటే మేము సాంబ్రాణి ప్రతి కనిపించింది. పండగలకి ఏవైతే దేవతామూర్తులు ఉంటాయో, ఇప్పుడు కృష్ణాష్టమి ఉంది కృష్ణుడు, లేదు వినాయక చవితి వినాయకుడు, దుర్గామాత అంటే దుర్గామాత, అలా దివాళీకి లక్ష్మీదేవి, ప్రమిదలు, అలాగా ప్రతి దీనికి కూడా. ప్రమిదలు అంటే మనం దీపం పెడతాం కదా సార్, మరి అది ప్రమిదలు దీపం పెట్టాలి. ఎందుకంటే జ్ఞానజ్యోతి ఇక్కడ వెలిగించాలి, జ్యోతి మామూలుగా వెలిగించాలి. ఇవాళ రోజున ఏమైపోయిందంటే ఈ 2 ఒత్తులు వేయాలా, 1 ఒత్తు వేయాలా, అసలు నూనె పోయాలా, వేప నూనె పోయాలా, రకరకాల మంది రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. జ్ఞానజ్యోతిలో వెలిగించాలి. అయితే ఏంటంటే వీ డోంట్ నో ది సైన్స్ బిహైండ్ ఇట్. 10 ml ఆఫ్ కౌ ఘీ విల్ ప్రొడ్యూస్ 1 ton ఆఫ్ ఆక్సిజన్. అందుకనే ఆవు పేడలో గోమయ వసతే లక్ష్మి అని వేదం చెప్తుంది. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఆవు పేడలో ఉంటుంది. అది పేడగా చూస్తే అసహ్యం పుడుతుంది. అదే పేడని మనం గనక ఒక విగ్రహం చేస్తే మొక్కబడుతుంది. ఒక రాయి తొక్కబడుతుంది, ఒక రాయి మొక్కబడుతుంది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్, ఒక జీరోని హీరోని చేయటం, ఒక వేస్ట్ని వెల్త్గా మార్చటం, ఇది మా అవసరాన్ని బట్టి. ఎందుకంటే మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పుడే మేము ఏమనుకున్నామంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఇవాళ చదువు ఎంత కొన్నా ఉద్యోగాలు లేవు, ప్రభుత్వాలు ఇవ్వలేవు. వాళ్ళే 5 ఏళ్ళ బతుకు వాళ్ళది. ఎవరిదైనా ప్రభుత్వంలోకి వస్తే 5 ఏళ్ళ బతికే వాళ్ళది, వీళ్ళ జీవితాంతం బతుకు. కాబట్టి ఇవి జాతకాలు చూసి ఏం చదివితే బాగుంటుంది, ఎటు పోతే బాగుంటుంది అని చేసే రోజులు కావు ఇవి. మన ఆలోచనలను బట్టి మన వృత్తులను ఎందుకు భారతదేశం ఇవాళ ఇలాంటి అనారిష్టాలకి కష్టాలకి ఎందుకు పడుతుందంటే కుల వృత్తుల్ని నాశనం పట్టించాం. తండ్రి మామూలుగా లాండ్రీ అనుకోండి, అలాంటి వృత్తి నా కొడుకు అలా చేయడానికి వీడు సాఫ్ట్వేర్ అవ్వాలనుకుని చెప్పి తండ్రి అనుకోవటం. డాక్టర్ కొడుకు వాడు ఇంజనీర్ కావాలనుకోవటం. లేకపోతే కుండలు చేసేవాడికి ఇప్పుడు ఫ్రిడ్జ్ వచ్చింది, కుండ పోయింది. కుండ ఎక్కడ కనపడుతుంది? చావుల దగ్గర మాత్రమే కుండ కనపడుతుంది. అక్కడ కూడా ఫ్రిడ్జులు తీసుకెళ్ళొచ్చంటే అవి కూడా తీసుకెళ్ళిపోతారు. అంటే మానవాళ్ళు ఏమైపోయిందంటే కుల వృత్తులను నాశనం పట్టించేసాం. కుల వృత్తిని బట్టి గుణమును బట్టి కులము ఉండేవి. ఇవాళ ఏం చేసామంటే ఏబిసిడి వర్గీకరణలు, రిజర్వేషన్లు ఇచ్చి వాడికి చదువు రాకపోయినా కూడా వాడికి ప్రమోషన్స్ ఇచ్చి వాడికి ఉద్యోగాలు ఇచ్చేంత ఏది విద్యలో, అది వైద్యంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు, భ్రష్టుత్వం పట్టించాం. మనము బ్రిటిషర్స్ కాలంలోనే హాయిగా బతికాం. ఎందుకంటే వాళ్ళ రూలింగ్లోనే మణిగి ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత సొంత తెలివితేటలతో మన కుంపట్లు మనమే నీళ్లు పోసుకోవటం మొదలుపెట్టాం. కాబట్టి ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఆలోచనలు దెబ్బతింటున్నాయి. ఆలోచనలు ఎందుకు దెబ్బతింటున్నాయంటే తిండి దెబ్బతింది. తిండి ఎందుకు దెబ్బతిందంటే మనకి గతంలో బ్రిటిషర్స్ రాకముందు 50 మంది మనుషులు ఉంటే 200 గోవులు ఉండేది. అలాంటిది వాళ్ళు వచ్చి స్లాటర్ హౌసెస్ పెట్టి ఆవులన్నింటినీ చంపడం మొదలుపెట్టి హిందూ ముస్లిం భాయి ఉన్న చోట డివైడ్ అండ్ రూల్ చేసి వాళ్ళని మన్ని విడగొట్టి వాళ్ళకి మనకి ద్వేషాలు పెంచి ఇవాళ నినాదాలతో వివాదాలతో కొట్టుకు చద్దామని ఒక గోవుని కొన్ని పార్టీలు ఏమో మీదేసుకుంటాయి, కొన్ని పార్టీలు ఏమో చంపేయాలంటాయి.
ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనిషి ఎవ్వడూ శాశ్వతం కాదు. ఈ దేహమే సందేహం, ఏ క్షణాలైనా పడిపోతుంది. కానీ బతికినంతసేపు మానవత్వంగా బతకాలి. మనిషి మానవ సేవే మాధవ సేవ అని బతకాలి. ఇవాళ సేవారంగం దేనిలోనూ లేదు. ఈవెన్ రాజకీయం కూడా ఒక వ్యాపారం అయిపోయింది. కాబట్టి ఇలాంటి రాజకీయ ఒత్తిళ్ల మధ్యన గోమాత నలిగిపోతుంది. అసలు ఇదంతా కూడా ఎందుకంటే ఇదంతా భూగోళము. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. ఈ భూగోళంలో గోమాత లేని భూమాతే గందరగోళం అవుతోంది. ఇది మనం అందరం గుర్తించాల్సిన విషయం. సార్ మరి ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలా ఫాస్ట్ జనరేషన్. సో వాళ్ళు ఏదున్నా కూడా కలర్స్కి కానీ బయట కనిపించే వాటికి మాత్రమే అట్రాక్ట్ అవుతున్నారు. సో వీటిని అంటే మీరు చేసే కార్యక్రమాన్ని కావచ్చు మీ ట్రస్ట్ నుంచి దానికి ఎంతవరకు సపోర్ట్ వస్తుంది అని అనుకుంటున్నారు? అమ్మ, ఇవాళ మన వాళ్ళు మమ్మీ డాడీ అని పిలిపించుకుంటే ఆనందపడుతున్నాం. అమ్మ అని అనలేకపోతున్నాం. నిజంగా చెప్పాలి అంటే ఈ దేశం విడిచి బయటికి వెళ్ళిన మన ఇండియన్స్ వీటిని గౌరవిస్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. నిజం కదా, ఇది కదా అని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇక్కడున్న వాళ్ళంతా వాళ్ళ యొక్క దురద అంటించుకుని మమ్మీలు డాడీలు ఓ షిట్ అది కౌషిట్టో వీడి షిట్టో ఎవరి షిట్టో తెలియదు. ఎందుకంటే మనకి ప్లేస్మెంట్ తెలియటం మర్చిపోయినాం. ఎందుకంటే కుక్కని తెచ్చి బెడ్రూమ్లో పక్కల మీద పడుకోబెట్టుకునేది. ప్లేస్మెంట్ తెలియదు. కుక్క వాకిట్లో ఉండి వచ్చేవాళ్ళని వాడి వాకిట్లో రాస్తాడు బివేర్ ఆఫ్ గాడ్ అని రాసే బదులు బివేర్ ఆఫ్ డాగ్ అని రాస్తున్నాడు. ఎవడు కుక్కో తెలియదు. ఉన్నవాడు కుక్కో ఉంచుకున్నవాడు కుక్కో తెలియని పరిస్థితుల్లో తయారైంది ఈ సమాజం. కాబట్టి ప్లేస్మెంట్ అనేది చాలా ముఖ్యం. మన ఆరోగ్యంతో పాటు మన పరిసరాలను కూడా. ఎందుకంటే మనిషి మానవ మనుగడకి ప్రకృతికి మన అవసరం లేదు. మనకి ప్రకృతితో అవసరం ఉంది. కానీ ప్రకృతిని మనం చెడగొట్టకూడదు. ప్రకృతిని పరిరక్షించుకోవాలి, వనరులను సంరక్షించుకోవాలి. వాళ్ళ కాంక్రీట్ జంగిల్ చేసేసాం. మొత్తం అంతా కాంక్రీట్ జంగిల్ చేసాం. నీళ్ళు భూమిలోకి పోవు. చిన్న వర్షం వస్తే వరదలు పారుతున్నాయి. ఇవన్నీ మూసీలోకి పోయి మనం మూసుకుపోతున్నాం. ఇళ్లలోకి పోయి ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. కాబట్టి ఒక అన్ఆర్గనైజ్డ్ ప్లానింగ్తో బతుకుతున్నాం. ఆర్గనైజ్డ్ ప్లానింగ్ లేదు. ఇంకొకటి ఏంటంటే గ్రామాలలోనేమో వాళ్ళు బతకడానికి కావాల్సిన అవకాశాలు లేవు. అక్కడ వ్యాపారాలు లేవు. వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యి సిటీల్లోకి వస్తున్నారు. గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికని చెప్తారు. గ్రామాలను పట్టించుకునే వాళ్ళు లేడు. జై జవాన్ జై కిసాన్ అని చెప్తారు. జవాన్ని పట్టించుకోరు, కిసాన్ని పట్టించుకోరు. వాళ్ళకి యుద్ధాలు ఉండవు, వీళ్ళకి వ్యవసాయం ఉండదు. నినాదాలకి వివాదాలకే సరిపోతుంది తప్ప చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు రాజకీయ పార్టీలు కానీ చూడటానికి కూడా వినటానికి కూడా కనపట్టాల. చిత్తశుద్ధి ఉంది కానీ స్కీమ్ పెడితే స్కామ్ చేద్దామనే ఆలోచనలు తప్ప గోవుని పరిరక్షించుకోవాలి. 78 సంవత్సరాల స్వతంత్ర అనంతరం కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించుకోలేక అంత అధమ స్థితిలో ఉన్నది భారతదేశం. ఎందుకంటే మీకు ఆలోచిస్తే అడవిలో పురువిప్పుకు తినే నెమల్ని జాతీయ పక్షిగా, కనపడితే మీద పడి తినేసే పులిని జాతీయ జంతువుగా పరిగణించి భూసారాన్ని పెంచి వాటర్ లెవెల్స్ని పెంచి ఆరోగ్యానికి ఇది చేస్తూ 300 రకాల మందుల తయారీలో ఉపయోగపడే గోమాతని జాతీయ జంతువుగా చేసుకోలేని ఈ భారతీయ సంస్కృతి వైభవాల్ని మనం ఏమని అనాలి, ఏమంటే దానికి అర్థం ఉంటుందో విఘ్నులైనా ప్రాజ్ఞులైన మీరే ఆలోచించుకోండి. నా నోటి నుంచి ఆ మాటలు అనిపించద్దు. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమా? ఇండియన్ కాంగ్రెస్ మొదలుపెట్టినప్పుడు జోడెడ్ల బండి గుర్తుతో వచ్చింది, తర్వాత ఆవు దూడ గుర్తుతో వచ్చింది, తర్వాత హస్తం గుర్తుతో వచ్చింది. అసలు రాజకీయం మొదలుపెట్టిందే కాంగ్రెస్ అయినప్పుడు మొదటి 2 సార్లు గోవును అడ్డం పెట్టుకు బతికేశారు వాళ్ళు. తర్వాత హస్తం గుర్తుకు వచ్చింది. అది అభయహస్తమో భస్మాసుర హస్తమో మీకే తెలియాలి. కాబట్టి ఈ రాజకీయాలు ఇవన్నీ వాళ్ళు 5 ఏళ్ళు, అందుకే చెప్పా 5 ఏళ్ల పాటు ఉండే వాళ్ళతో మనకి పని లేదు. జీవితాంతం బతికే వాళ్ళ మనము మన ఇళ్లల్లో టెర్రస్ గార్డెన్ చేసుకోవటం, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవటం, ఆవుల్ని మన ఆహారాన్ని మనం ఉత్పాదన చేసుకోవటం, మన ఆరోగ్యాన్ని మనం ఇచ్చేసుకోవటం. ఒక్కసారి హాస్పిటల్కి పోతే డాక్టర్లను నమ్మే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే వాళ్ళు మిషన్లు నమ్ముతున్నారు, మనిషిని నమ్మట్లా, డబ్బును నమ్ముతున్నారు, వ్యవస్థను నమ్మట్లా.
కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీలను నమ్ముతున్నారు వాళ్ళు. వీడికి ఇన్సూరెన్స్ ఉందా, ఓకే అయితే 4 రోజులు పోయినా అలాగే ఉంచితే డబ్బులు వస్తాయనే పాయింట్లో ఉన్నారు తప్ప. ఎందుకంటే ఇదివరకు వైద్య నారాయణో హరి అనేవారు, అంటే వైద్యుడు నారాయణుడితో సమానం అని చెప్పి. ఇవాళ ఏమైంది, అదే మాట వైద్యం నారాయణ హరి, వీడు పోతే అక్కడ పోతే వీడు చచ్చిపోతాడు అనేది గ్యారంటీ వచ్చేసి. కాబట్టి వ్యవస్థలో మనం మార్పు తేవాలి అంటే ఆలోచనలు మారాలి, ఆలోచనలు మారాలంటే ఆహారం మారాలి, ఆహారం మారాలంటే భూమిలో సరైన సేంద్రీయ వ్యవసాయపు ఆహారం ఉండాలి, అందుకోసం గోమాత ఉండాలి. కాబట్టి ఇవాళ మనం అందరం ఎందుకు ఎవరైనా వెళ్ళిపోతాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం, గ్రామాలు కూడా అభివృద్ధి కావాలి, స్త్రీ సంక్షేమం, వాళ్ళందరికీ ఉపాధి కలిగించాలి. ఉపాధి కలిగిస్తే ఏమవుతుందంటే పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. 2 చేతులు పెట్టి కొడితేనే చప్పట్లు మోగుతాయి. అటు భర్త భార్య ఇద్దరూ కలిసి సంపాదిస్తే సంసారాలు బాగుంటాయి. ఎవరికి ఉద్యోగాలు అయితే రావు. స్వావలంబనగా ప్రతి చోట కూడా వాళ్ళు ఏవేదో రకమైన కొత్త రకమైన నూతనమైన ఉపాయాలతో మానవాళికి ఉపయోగపడే హితకరమైన వస్తువులు తయారు చేసే మార్గాన్ని కనుక నడిచేటైతే ఈ సమాజం బాగుంటుందని నా ఉద్దేశం. సార్ మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 20 మందికి అయితే మనం అవకాశం ఇచ్చాం. మేము చూస్తుంటేనైతే అందరూ ఆడవాళ్ళే కనిపిస్తున్నారు. అంటే సో దాని వెనకాల ఏదైనా రీజన్? అంటే ఆడది విశ్వమాత ఆవిడ, ఆ తల్లులకి ఈ తల్లులు సహాయం, ఆ తల్లి ఈ తల్లులందరికీ సహాయం అనే ఆలోచనతో చేశాను. ఓకే సార్. సార్ ఇక్కడ చూస్తుంటే గౌడంగ్తో చాలా ప్రోడక్ట్స్ అయితే చేస్తున్నారు. మరి వీటికి యూజ్ చేసే కలర్స్? వాటర్ సాల్యుబుల్ కలర్స్ అన్ని ఆర్గానిక్ కలర్సే వాడతాం తప్ప ఇవాళ మీరు అడగలేదు నన్ను. ఇవాళ మనం ఎందుకు అసలు ఈ గోమయ వినాయకుడు అని అడగట్లేదు. మీరు ఇంత అక్కడి నుంచి ప్రోడక్ట్లు అడుగుతున్నారు. గోమయ వినాయకుడు ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటంటే 10 grams ఆఫ్ కౌ డంగ్ ఈజ్ హ్యావింగ్ 3 trillions ఆఫ్ ప్రో బ్యాక్టీరియా ఉంది దీనిలో. సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్కి సైంటిస్టులు దేన్ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారంటే కౌ డంగ్ని. ఇవాళ మూసి దగ్గరికి వెళ్తే మనం మూసుకు తిరగాలి, ఎందుకంటే దాని యొక్క వాసనని మనం భరించలేము. అదే ఆవు పేడతో దాన్ని ట్రీట్మెంట్ చేస్తే వాసన రాదు. వాటర్ ఆ కలర్స్ అన్నీ కూడా మారి మనకి మొత్తం అవి ఫిల్టర్ అయ్యి వాటర్ ప్యూరిటీ పెరుగుతుంది. ఇవాళ ఈ గోమయ వినాయకుడు చేసేదానికి మా మూల కారణం అదే. ఇవాళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చట్టాలన్నీ కూడా అవన్నీ చెయ్యకూడదు అని చెప్పి ఉన్నాయి, శాసనాలు చేస్తున్నాయి. కానీ అలసత్వం, అధికారుల అలసత్వం, డబ్బుతో అన్ని రకాలుగా కొనేసుకోవచ్చు. లూప్ హోల్స్ ఉన్నాయి మనం, ఎందుకంటే జల్లెల్లోంచి మనం నీళ్లు పంపిస్తున్నాం. ఈ చట్టాలన్నీ ఉన్న వాళ్ళకి చుట్టాలైపోయి ఇవాళ అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే అన్ని చోట్ల. దీని పైన పూసే పూతలన్నీ కూడా క్యాడ్మియం, మెర్క్యూరీ, ఇవన్నీ కూడా విష రసాయనాలన్నీ కూడా వాటి మీద లేపనాలు చేసి పూతలు పూసి తాగేసి తన్నేసి నీళ్ళలో వేసేసి తొక్కేసి మన భక్తిభావం అంతా కూడా ప్రకటించుకుంటున్న హైందవ సమాజం ఇది. దీని మూలాన జరుగుతున్నది ఏంటంటే విశ్వంలో 70% వాటర్, 30% ల్యాండ్ ఉంది. ఆ 30%లో ఉండే ల్యాండ్లో ఉండే 70% నీరుని కనుక మనం పాడు చేస్తే, నీరు లేకపోతే జీవం లేదు. అటువంటి నీటిని కాలుష్యం చేసి అవి తాగిన జంతువులన్నీ చనిపోతే, వాటి మాంసాలు తిని వీళ్ళ ఆరోగ్యం చెడిపోతే, వీళ్ళందరూ అపోలో హాస్పిటల్కి పోతే ఇదంతా చేయం కదా. అసలు నీటిని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ఎవరిది? పౌరులది. అందుకని ఇదివరకు రోజుల్లో ఆవు అప్పుడు చేయలేదు కదండి, అప్పుడు ఎలా చేసేవాళ్ళనే మీరు అడగచ్చు. 21 రకాల పత్రితో వినాయకుడికి పూజ చెయ్యండి అని చెప్పారు. ఎందుకు చెప్పారో సనాతనంగా ఇవాళకి అదే. కానీ మనం రోడ్డు మీద ఉండే చెత్తను తీసుకెళ్ళి వినాయకుడిని నెత్తిని వేసి దండం పెట్టి జాలిం లోషన్ మనం కొనుక్కుని మనం రాసుకుంటున్నాం. ఇదివరకు చెప్పిన 21 రకాల పత్రి ఏమిటంటే అవి నీళ్ళల్లో వేసినప్పుడు దాని నుంచి ఆల్కలాయిడ్స్ ఏర్పడి వరదతో వచ్చిన నీళ్ళలో, భాద్రపద మాసం అంటే వరదలు వర్షాలు విపరీతంగా ఉండే మాసం, ఆ మాసంలో నీరంతా పొల్యూట్ అవుతుంది. ఇవి గనక 10 రోజులు దేవుడి దగ్గర పెట్టి నీళ్ళల్లో వేస్తే దీని నుంచి వచ్చే ఏవైతే నీళ్ళల్లో అవి ఉండి నాని వాటి యొక్క ఆమ్లాలన్నీ భూమిలోకి నీటిలోకి చేరి వాటిని ఫిల్టరేట్ చేస్తాయి నీటిని. అందుకోసం చేయమన్నారు ఈ పండగలన్నీ. పండగలు అంటే తినటానికో ఉండటానికో చేయమని చెప్పలేదు, ఆరోగ్య శాస్త్రము. అది నీటిని ప్యూరిఫై, నీరు లేకపోతే మనం తినలేము, ప్రతి క్షణం నీరు కావాల్సిందే బాడీకి. అటువంటి నీటిని శుభ్రం చేసుకోవడానికి 24 పత్రి వాడారు. కానీ ఇవాళ కాలంలో పత్రి మనం వాడతలే,
మట్టి విగ్రహాలు తీసుకెళ్ళి మట్టి కొట్టుకుపోతున్నాం. తీసిన చోటే అది కూడా కెమికల్స్తో చేసిన ఎరువులతో చేసిన భూమిలో నుంచి మట్టి తీసుకొచ్చి మళ్ళీ వేసేస్తున్నాం. సైన్స్ ఏం చెప్తోంది అంటే కౌడంగ్ అనేది దీనిలో ఇన్ని ప్రాపర్టీస్ ఉండటం మూలాన దానిలో ఉండే జలచరాలకు పండగంటే అందరూ ఆనందంగా ఉండాలి, అన్ని జీవరాశులు ఆనందంగా ఉండాలి. ఆ జీవరాశులు ఆనందంగా ఉండాలి అంటే దీని మూలాన జలచరాలకు ఆహారం కావాలి, లోపల నీరు శుభ్రం కావాలి, భూమి సస్యశ్యామలం కావాలి, ఫెర్టైల్ కావాలి. అందుకోసమని ఆ ఆలోచనతో సైంటిఫిక్ ఆలోచనతోనే దీన్ని చేశాం. మీరు ఇంకా కొంతమంది శాస్త్రాల్లో ఉందా, పురాణాల్లో ఉందా, ఉంటే చెప్పండి, గోమయ వినాయకుడు ఏంటి, మట్టితో కదా చేయమన్నది అని. అప్పుడు నాకు ఒక అనుమానం వచ్చి, గౌరీపుత్రుడు కదా గౌరీపుత్రుడు, గణపతి ఎవరండి? గౌరీపుత్రుడు. గౌరీపుత్రుడు సంగమం లేకుండా జనించేది ప్రపంచంలో ఏమన్నా ఉందా? సంగమం లేకుండా ఏది జనించదు. అటువంటిది గణపతి పుట్టాడు అని వాళ్ళు చెప్పారనుకోండి, శివుడు లేడప్పుడు మరి ఎలాగా ఇప్పటికి పిల్లడు? గౌరీపుత్రుడు అంటే గౌ అంటే గోమాత, రీ అంటే ఇచ్చేది, గోమాత ఇచ్చేది. ఆవిడ యొక్క మూత్రము గంగతో సమానం, పాలు అమృతంతో సమానం, అటువంటి పేడ లక్ష్మితో సమానం అని చెప్పారు. అందుకనే మనం గణపతి గుళ్ళల్లో లక్ష్మీ గణపతి అని ఉంటుంది. ఆయన చేతిలో హలం ఉంటుంది, ఆయన వ్యవసాయం చేసేవాడు. గణపతి అనేవాడు వ్యవసాయాత్మకం. వ్యవసాయం కావాలంటే నీరు ఉండాలి, నీరు ఉంటేనే వ్యవసాయం చేయగలుగుతాం. కాబట్టి అటువంటి వ్యవసాయ గణపతికి గోమయ గణపతి గనక భూమి మీద గనక ఇలా గనక చేస్తే వృద్ధి అవుతుంది, భూమి వృద్ధి అయ్యి పంటలు సిద్ధి చేస్తాయి. అందుకని ఆయన వృద్ధి సిద్ధి గణపతి అంటూ ఉంటాం. కాబట్టి మనం అందరం ఆలోచించి వివేకంతో, ఏదో పుస్తకాల్లో రాసి ఉన్నాయా కాదు, మస్తకాల్లో రాసి ఉండాలి. కాలాన్ని బట్టి, కాలంలో వచ్చే మార్పుల్ని బట్టి. కరోనా వస్తుందని మనం అనుకోలే, ఇవాళ వ్యాక్సిన్ కనిపెట్టాం. ఆ వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టారండి? ఇది పనికిరాదు కదా, మేము అప్పట్లో పోలియో డ్రాప్సే వేసుకున్నామంటే అది ఆ పోలియో డ్రాప్స్ వేస్తే కరోనాకి సరిపోదు. కాబట్టి కాలం మారుతున్న కొద్దీ కాలంతో పాటు ధర్మం మారుతూ ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించి ఉన్న నీటిని కాపాడుకుంటూ పర్యావరణ పరిరక్షణ చేస్తూ ప్రకృతిని కాపాడుతూ, ఇవాళ మనతో హరితహారం అని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు చేయాల్సిన పని మనుషులుగా మనం చేయాల్సిన పని. ఎందుకంటే మనం చచ్చినప్పుడు కాల్చే కట్టెలు 400 కిలోలు. నువ్వు ఒక్క మొక్క కూడా పెట్టకుండా 400 కిలోల కట్టెలతో బూడిదయ్యే హక్కు నీకుందా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. నీ ప్రతి పుట్టినరోజు ఒక్కొక్క మొక్క పెట్టి, నా జీవితంలో ఇన్ని మొక్కలు పెట్టాననే భావన నీకు కలిగినప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫైర్. ఈ ఎఫ్ఐఆర్ చేయకుండా ఫైర్లోకి వెళ్ళి బూడిదవుతున్నావంటే నువ్వు మనిషివో మృగానివో మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి హరితహారం ప్రభుత్వాలు చేసే పని కాదు, మనం చేయాల్సిన పని. మనలో ఒక మానవత్వం, ప్రకృతి బాగుండాలి. ప్రకృతి మనం చెట్లో, మా తాత పెట్టేటండి మామిడి చెట్టు, మా మనవాళ్ళు తింటున్నారంటే ఎంత ఆనందపడుతుంది. అట్లాంటిది కొనుక్కొచ్చామండి, వాడు ఎక్కడో పెడతాడు, ఆ కెమికల్స్లో పెట్టి ఒక పండు రంగు కలిసి తీసుకొస్తే వీడికి రోగాలు వస్తాయి. మనము డబ్బులు పెట్టి రోగాలు తెచ్చుకుంటున్నాం. మనం పండించుకోవాలి, మన జీవితాన్ని పండించుకోవాలి, మన మొక్కల్ని పండించుకోవాలి, మన ఆహారాన్ని చేసుకోవాలి. కాబట్టి సేంద్రియంగా బతకటం అనేది, ఆర్గానిక్గా బతకటం. ఇన్ఆర్గానిక్గా బతకటం అంటే ఇవాళ ఇన్స్టెంట్ కోసం ఎక్కువ కష్టపడుతున్నాం, కాన్స్టెంట్ కోసం చుట్టలే. అందుకనే 30 ఏళ్ళకే హార్ట్ అటాక్లు, 30 ఏళ్ళకే బీపీలు, అన్నీ కూడా డిగ్రీలు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యానికి గోమాత ఉంటేనే ఆరోగ్యం వస్తుంది. అవును సార్, మీరు చెప్పినట్టు మట్టి గణపతి అని కాదు, గోమయ గణపతి అనే కాన్సెప్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కానీ మీరు మళ్ళీ చెప్పినట్టు పిఓపి గణపతులని ప్రతి ఇంట్లో, ప్రతి గల్లీ, ఇప్పుడు గణేష్ చవితి వస్తుంది అని అంటేనే ప్రతి గల్లీకి ఒక గణపతి పెడుతున్నారు, ప్రతి ఒక్కటి పిఓపిదే ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా మీరు, ఇవి ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నారు? ఎంకరేజ్ చేస్తున్నారండి. మేము గత 10 ఏళ్లలో చాలా వరకు, ఇప్పుడు నాకు దగ్గర నేను చేసిన దానిలో 50% ఇప్పటికే వెళ్ళిపోయినాయి. జనాల్లో చాలా రెస్పాన్స్ ఉంది. ఆర్డర్ మీద కూడా మీరు చేస్తారు? చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈవెన్ యూఎస్ వెళ్ళాయి బా ప్రమిదలు వెళ్తూ ఉంటాయి. అదే చెప్తున్నా కదా, ఇక్కడ కన్నా అక్కడ వాళ్ళు ఎక్కువ
అంటే ఈవెన్ దో ఇవాళ ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం కూడా ఎటువంటి వస్తువులు వాళ్ళకి ఆరోగ్యం కలిగిస్తాయి, ఎటువంటిది ఉంటే వీళ్ళు బాగుంటారు, అలాంటి ఆలోచన దృక్పథంతోనే ఆవుతో ఆరోగ్యం అనే పాయింట్లోనే రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. కాబట్టి వీటికి డిమాండు స్లోగా వస్తుంది. మేమేమంటున్నామంటే గోశాల నడపటం, గోశాలలు చాలా ఉన్నాయి, స్వావలంబనగా సెల్ఫ్ సస్టైన్. ఎందుకంటే డొనేషన్ కాదు, డూ ఫర్ నేషన్. మనం ఎప్పుడు డొనేషన్ మీద ఆధారపడితే మనం చేయలేము. డూ ఫర్ నేషన్. ఎప్పుడైతే ప్రపంచానికి మనం చేద్దాం అనుకుంటున్నామో మనకి పొందడానికి అర్హత వస్తుంది. అలాగే కాకుండా యాచన చేస్తూ ఏమండి మీరు వస్తే మాకు ఏం తీసుకొస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారంటే ఎవ్వరూ ఏం పెట్టరు. కాబట్టి యాచన కన్నా యోచన మిన్న. ఆలోచించి గోశాలల్లో గో ఉత్పత్తుల్ని చేసి సమాజానికి అందిస్తూ గో వైభవాన్ని కనుక మనం ప్రపంచానికి అందించగలిగితే గోశాలలు నిలబడతాయి. లేకపోతే ఇవాళ గోశాల పెడుతున్నాడు, 4 డొనేషన్లు వస్తే నిలబెడుతున్నాడు, లేకపోతే మూసేస్తున్నాడు, అవన్నీ మళ్ళీ కబ్బేలాకపోతున్నాయి. కాబట్టి అటువంటి ఆలోచన కలిగే వాడి ఆలోచన కూడా చచ్చిపోతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఉత్పాదనలు చేసి ప్రపంచంలో ఏ ఉత్పాదనలు ఇవాళ ఉదయం లేచిన పళ్ళ తోముకునే దగ్గర పొడి తయారు చేయొచ్చు, స్నానం చేసేటప్పుడు సబ్బుగా చేయొచ్చు, సామాన్లు తోముకునేటప్పుడు మనం సబీనా పొడిలాగా ఆవు పప్పు దీంతో ఇదివరకు కచ్చికలతోనే తోమేవాడు, అలాగా బ్యాక్టీరియా లేకుండా ఉండే పాత్రలకు కావాల్సిన ఇవి తయారు చేసి తోమవచ్చు. తలకు రాసుకునేందుకు ఆయుర్వేదంతో ఆవు దీంతో కలిపిన తైలం తయారు చేసుకోవచ్చు, నెత్తికి నూనెలా తయారు చేసుకోవచ్చు. ఇవాళ ఇంకొకటి, ఆవు పేడతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు అంటే ఆవు పేడతో బట్టలు తయారు చేయొచ్చు, ఆవు పేడతో పేపర్ తయారు చేయొచ్చు, ఆవు పేడతో సిఎన్జి తయారు చేయొచ్చు. ఇవాళ ఎల్పిజి వరకే మీరు వెళ్ళారు, సిఎన్జి బయో సిఎన్జి కూడా తయారు చేయవచ్చు. అంటే ఇంట్లో కావాల్సిన ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు, ఇంట్లో కావాల్సిన గ్యాస్ తయారు చేసుకోవచ్చు, బండికి కావాల్సిన గ్యాస్ తయారు చేసుకుని చాలా చీప్గా వెళ్ళిపోవచ్చు. ఇవాళ మన దేశం ఎక్స్పోర్ట్ ఎందుకు చేస్తోంది? బీఫ్ అంతా కూడా సెకండ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సిగ్గుపడాలి మనం. సెకండ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఎందుకు చేస్తున్నామంటే మనకు అక్కడి నుంచి గల్ఫ్ నుంచి ఆయిల్స్ కావాలి. మనకి ఆయిల్ ఉంటే కానీ పన్ను ఉన్నా, ఆవారాగా ఉన్నా, రవాణా ఉన్నా కూడా బండిలో పెట్రోల్ డీజిల్ కావాలి. అవి అక్కడి నుంచి వస్తే కానీ ప్రభుత్వాలు నిలబడవు. అక్కడి నుంచి కొనేది తక్కువ. సెంట్రల్ ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని మనం బతికిస్తున్నాం కదా. అలా బతికించక్కల మన కాళ్ళ మీద మనం ఆవులు ఉంటే మన కాళ్ళ మీద మనం బతికేయచ్చు. ఇటుకలు ఇవాళ మట్టిలోంచి ఇటుకలు చేయగల ఆవు పేడతో ఇటుకలు తయారు చేయొచ్చు, ఇటుకలు తయారు చేసి ఇల్లు తయారు చేయొచ్చు, ఆవు పేడతో సిమెంట్ తయారు చేయొచ్చు, ఆవు పేడతో యూరియా తయారు చేయొచ్చు, ఆవు పేడతో స్కై ఈజ్ ఓన్లీ ద లిమిట్ ఫర్ కప్. సో ఇవన్నీ చెయ్యాలనేదే, ఇవన్నీ చేస్తే అందరూ చేస్తుంటే చూడాలనేదే నా జీవిత ఆశయం. ఎందుకంటే కౌ సైన్స్ ఈజ్ వెరీ బిగ్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. కవీస్ అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, అది వాడుకోగలిగితే. అందుకే వేదం చెప్పిందేమో, గోమయ్య వసతే లక్ష్మి. వరల్డ్ బ్యాంక్ నుంచి నువ్వు లోన్లు తేవక్కర్లేదురా, నీ దగ్గర ఉన్న ఆవును కాపాడుకుంటే నువ్వే అందరికీ ఆహారం దగ్గర నుంచి అన్నీ కూడా ఇవ్వచ్చని అందుకే చెప్పారేమో, నాకు తెలియదు. కానీ అలాంటి స్థితి ఉన్నది గోమాతకి. అటువంటి స్థితికి పునర్వైభవానికి వందే గోభారతం, వందే మాతరం కాదు, మాకు వందే గోభారతం కావాలి. ఎందుకంటే అనారోగ్య భారతం నుంచి ఆరోగ్య భారతం వైపుకు ఆవు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి అటువంటి గోవుని కాపాడుకోవటం మన బాధ్యత. అవును సార్, మీరు చెప్పినట్టు నిజంగా అంటే వింటుంటే నాకే ఇట్లా అనిపిస్తుంది, అరే ఒక ఆవును పెంచుకుంటే ఇన్ని చేయొచ్చా, ఇన్ని వస్తాయా అందులో నుంచి అన్నట్టు. పేపర్ ఇండస్ట్రీ, పేపర్ తయారు చేసుకోవచ్చు, ఆవు పేడతో పేపర్ తయారు చేయొచ్చు, ఆవు పేడతో ఎడహెసివ్స్ మనకు కావాల్సిన ఈ వుడ్తో కావాల్సిన దానికి. ఎందుకంటే వుడ్కి సబ్స్టిట్యూట్గానే కౌడంతో చేసుకోవచ్చు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ దే విల్, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు కదా. ఆ విల్ అనేది మనలోకి ఇన్కల్టికేట్ కావాలి అంటే అది ఒక్కసారి అయితే ఆ ఫైర్ కనుక, ఆ విషయం, ఆ సేవ కనుక చేయటం మొదలు పెడితే. ఇవాళ ఎందుకు గోవు దూరం అవుతుంది అంటే, ఎవడో జ్యోతిష్యం చూసి నువ్వు ఆవుకి 40 రోజులు పెడితే పెళ్ళి అవుతుందంటే పెళ్లి కోసం ఆవు దగ్గరికి వస్తున్నాడు, కానీ ఆవు దగ్గరికి వీడు కావాలని రావట్లే. వచ్చినప్పుడు వీడు రొట్టె పెట్టేటప్పుడు ఇవాళ 1వ రోజు 39 రోజులు పెళ్ళి అవుతుంది అనుకుని పెడతాడు.
అంతే గృహప్రవేశాలు చేసినా కూడా ఆవుని తీసుకురావాలి అంటే అంతే. ఆవును ఎవరు తీసుకొస్తాంలే అని చెప్పేసి ఆ కాని అంతే. చేస్తున్నారు. అలా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకి వివేకం లేదు. 24 గంటలు ఆవుకి మీకు ఒక పాయింట్ అయితే క్లియర్గా చెప్తానండి, ప్రజలందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే గోచారం ఉంటే గ్రహచారం ఏమీ చేయలేదు. అంటే ఈ మాటకి అర్థం కూడా తెలియాలి. ఎందుకంటే మనకి శబ్దాలు తెలిసి అర్థాలు తెలియట్లేదు. భాష వచ్చు అనుకుంటున్నాం, భాష రాదు మనకి. గోచారం అంటే గోచరము అంటే గోవులతో మనం గనక తిరిగితే వాటికితో సేవ చేస్తే గ్రహాలు మిమ్మల్ని ఏమి చేయలేవు. ఎందుకు చేయలేవు? ఏమండి మీరు రాసిస్తారా అంటే రాసిస్తా. ఎందుకంటే అది పాజిటివ్ ఎనర్జీ. మనకి నెగిటివ్ థాట్ ఎందుకు వస్తుంది? ఏమో పెళ్ళి అవుతుందో కాదో అనేది నెగిటివ్ థాట్. అవుతుంది అనే కాన్ఫిడెన్స్ నీలో లేదు. ఆ పాజిటివ్నెస్ దాని ఓవరాల్ ఆ దీనిలోకి వచ్చి దాని విసినిటీలోకి ఎప్పుడైతే వస్తారో మీకు పాజిటివ్ సెన్స్ వస్తుంది. మీకు బీపీ ఉందనుకోండి, ఆవు యొక్క గంగడోలు హై బీపీ మీకు పైనుంచి కిందకి రాయండి, లో బీపీ కింద నుంచి పైకి రాయండి, మీ 15 నిమిషాల్లో మీకు చాలా తేడా వస్తుంది, మీ ఆరోగ్యంలో తేడా వస్తుంది. ఆవు అద్భుతం అండి. ఆవు ఒక వైద్యుడు అండి. ఆవు ఒక మీకు ఈ జపాలు తపాలు హోమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా ఒక గురువు ఇచ్చిన మంత్రం చేయలేకపోతే వాళ్ళు వదిలేయాలంటే ఎక్కడ వదలాలో తెలుసా? కాశీలోను గంగలోను కాదు వదలాల్సింది, గోవు యొక్క చెవిలో ఇది నేను చేయలేకపోతున్నాను గోవుకి చెప్పాలి. మన దౌర్భాగ్యం అంతకన్నా గొప్పది ఏమిటంటే సజీవంగా ఉండే దానిలో శక్తి చూడలేకపోతున్నాం. శివాలయంలో నంది రాయి రూపంలో ఉంటే మొక్కేసి దండం పెట్టేస్తాం, దాని సందులోంచి శివుని చూసేస్తాం. బయటకు వచ్చి నందులు తిరగాడుతున్న దేవాలయాలు కనపడితే గుప్పెడు గడ్డి పెట్టలేము దానికి. మీరు అన్నట్టు అక్కడ ఉన్న నంది చోలో చెప్పడానికి చూస్తున్నారు. చెప్పేసి మొత్తం మనకున్న లిస్ట్ అంతా అది ఆడు నాశనం అయిపోయినా మొత్తం ఆశ నాకు వచ్చేటట్టు ఏవో కోరికలు, అక్కర్లేని కోరికలన్నీ కూడా మనం ఆయన చెవుల్లో చెప్పి ఆయన చెవులు తుప్పు వదిలిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇటువంటి వ్యవస్థ మారాలి. ఇంకొకటి, ప్రతి వాడు తిరుపతి మీకు తెలుసు, తిరుపతి తెలుసు కదా, తెలుసు. వెళ్ళొచ్చిన వాడికి మన ముందు కనపడేది ఒక గుండు చేతిలో ఒక లడ్డు, అంతేనా? అసలు జరుగుతున్నది ఏమిటి? గమ్మత్తు ఏమిటంటే గోవిందా 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 తరులు గిరులు అన్నీ అరిచేటట్టు అరుస్తున్నాం అక్కడ. గోవిందా అంటే గోవుని సంతోషపెట్టినవాడా అని అర్థం. కలియుగంలో గోరక్షకుడుగా వచ్చిన భూమి మీదకి వచ్చిన మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద నివాసమై ఉన్నాడు. ఆయనని వెంకటేశ్వర అని ఎవ్వడు అండు, ప్రపంచంలో ఎవడు అండు. గోవిందా గోవింద ఆయనకు అదంటేనే ఇష్టం. ఆ గోవిందా అని బయలుదేరినప్పుడు విందము అంటే సంతోషపెట్టడం, గోవిందము అంటే గోవుల్ని సంతోషపెట్టడం. గొల్లవాడు కొట్టబోతే ఆవుకు తగులుతుందేమో అని ఆయన లేచాడు, ఆయన దెబ్బ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన్ని గోవిందనామంతో స్మరిస్తూ ఉంటారు. ఆయన ఏమంటాడు, ఈ భక్తులు వెళ్తున్నప్పుడు నిజమేరా నేను గోవిందుణ్ణే, ఎందుకంటే దెబ్బతిన్నాగా నేను గోవిందుణ్ణే, నువ్వు నోటితో అంటున్నావు చేత్తో చేసావట్లా, బుర్ర పెంచరా అంటే బొచ్చు పెంచి నా దగ్గరికి వస్తున్నావు అని ఒక పనిష్మెంట్గా గుండు గీసి పిల్లవాడు ఏడుస్తాడేమో చేతిలో లడ్డు పెట్టి ఇంటికి పంపిస్తున్నాడు. వీళ్ళు ఎప్పటికి బాగుపడతారా? వీళ్ళకి బుర్ర పెరగట్లా, బొచ్చు పెరుగుతోందని. గోవిందము అంటే గోసేవ చేస్తే గోవింద సేవ చేసిన వాళ్ళు అవుతారు. గోత్రం ఉన్నవాడు ప్రతి ఒక్కడు గోవుని సాకాలి, చూడాలి, పోషించాలి. గోపురము అన్నా కూడా పైన శిఖరం చూసే తిరిగితేటలు మనకు ఉన్నాయి. గోపురం అంటే గుడి గోపురాలు అంటూ ఉంటారు. గోపురము అంటే గోపురము శిఖరం చుట్టం కాదు, గోవులు ఉండే పురంలో గుడి ఉండాలి. 13వ శతాబ్దం దాకా కూడా గోదర్శనమైన తర్వాతే లోకదర్శనం ఇచ్చేవాడు వెంకటేశ్వర స్వామి. వాళ్ళ వీఐపీలు వీపీలు ఎక్కువగా పెరగటం మూలాన 24 గంటలు ఆయనకి చూపిస్తూనే ఉన్నారు. ఎవడో ఆయన పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆయన ఉంటేగా అక్కడ టూరిజం ప్లేస్ చేసాం, పిలిగ్రిమేజ్ లేదు అక్కడ. అలా తయారు చేసేసాం 24 గంటలు వీఐపీలు. ఈ క్లాస్ రోడ్లోంచి ఆ టికెట్లు, ఈ టికెట్లు, ఆ టికెట్లు, కమర్షియల్ యాక్టివిటీ అయిపోయింది. ఏ గుడైనా అంతే కదా సార్, ముందున్న గోశాల చూడకుండా ఫస్ట్ వెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత సరే టైం ఉంటే చూద్దాంలే. ప్రతి ఒక్కళ్ళ బాధ్యతమ్మా ధర్మాన్ని అనుసరించడం. ధర్మో రక్షిత అని తిరుపతి నిండా రాసి ఉంటాయి. ధర్మాన్ని రక్షించటం కాదు మనం చేయాల్సింది, ధర్మాన్ని అనుసరించటం. ధర్మాన్ని అనుసరిస్తే చెట్టు కిందకి వెళ్తే నీడ ఆటోమేటిక్గా ఇస్తుంది.
అంతేగాని ధర్మాన్ని మేము బాగా రక్షించడానికి నువ్వే పడవు అసలు. ధర్మానికి తెలీదా? దాన్ని ఎలా రక్షించుకోవాలి దానికి తెలీదా? కాబట్టి ధర్మాన్ని తెలుసుకుని అనుసరించాలి. ధర్మం మనని రక్షిస్తుంది. సనాతన ధర్మం అంతా కూడా గోవు మీదే ఆధారపడి ఉంది. అటువంటి గోవుని కాపాడుకోవటం లోకహితం, అందరికీ హితం అవుతుంది. అందుకనే మనము గుళ్ళల్లోకి పోతూ పూజ చేయించుకుంటాం కదండి. అప్పుడు మొదటిగా పంతులు గారు అడిగేది మీ నామం అండి అనగానే ఇంత పెద్ద పేరు, ఇంట్లో పెట్టిన పేరు, తాతయ్యదో అమ్మమ్మదో అందరిది చెప్పేస్తారు. నెక్స్ట్ ఆయన అడిగేది గోత్రం అని అడుగుతాడు. గోత్రం అనగానే గోకుంటూ చెప్తాడు, అదేదో అవునా కాదా అని చెప్పేస్తాడు. గోత్రం అంటే అర్థం కూడా తెలియదుగా మనకి. ఇట్ ఈస్ అ పాస్వర్డ్. గోత్రం అంటే గోత్రాతి గోత్ర, గోవుని వంశంలో ఎవడు కాపాడాడో చెప్పరా అని అడుగుతున్నాడు వాడు. మనకు ఆ గోత్రం అంటే కూడా తెలియదు. అది చెప్పిన తర్వాత ఆయన పూజ మొదలెడతాడు. ఆయన కన్క్లూషన్లో ఒక మాట చెప్తాడు ఆయన, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఇంత చెప్పాడు. మధ్యలో చివరకు వచ్చేటప్పటికి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. గోవులు బ్రహ్మతత్వంతో రమించే బ్రాహ్మణులు ఉన్నంతకాలం లోకాలన్నీ బాగుంటాయి. మొదటిది ఏముందండి? గోవుని పక్కకు పెట్టేశాంగా, ఇంకా బాగుండి చచ్చేది ఏముంది? మనం గుళ్ళల్లో పూజలు చేస్తే ఉపయోగాలు ఏమొస్తున్నాయో చెప్పండి. గో సంరక్షణ చెయ్యకపోతే, సనాతన ధర్మాన్ని అనుసరించలేకపోతే, కబయలేకపోతున్న గోవుల్ని కళ్ళతో చూస్తూ ఉంటే మనకు పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా? నిరోధించలేకపోతున్నాం. ఓటు హక్కు ఉన్నా దానికి చేయలేకపోతున్నాం, దేనికి చేయలేకపోతున్నాం కదా. రోడ్ల మీద తిరిగి నడయాడుతున్న ఎన్ని జీవరాశులు ఉన్నాయి. అన్ని జీవరాశులు బాగుంటాయి కదా లోక కళ్యాణం. ప్రతిదానికి ఒక పర్పస్ఫుల్ లైఫ్ ఉంది కదా. ఆ లైఫ్ని చంపడానికి నీకేం హక్కు ఉంది? పుట్టించే హక్కు లేనప్పుడు చంపే హక్కు నీకెక్కడది? ఇది ప్రశ్నించడానికి మన జవసత్వాలలో ఎక్కడో జంకు తెలియని భయం. ఈ భయమే మనకి వాళ్ళందరికీ అభయమయ్యి మన నోట్లతో ఓట్లతో మనం బతికేస్తున్నాం. కాబట్టి ఎందుకులే, మనకెందుకు, మన సంసారం బాగుంటే చాలు అనుకునే కుచితమైన మనస్తత్వం ఉన్నంతసేపు ఈ సమాజంలో ఇలాంటి రుగ్మతలన్నీ కూడా వస్తూనే ఉంటాయి. సార్ మీరు ఇప్పటిదాకా గోమాత గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇంటర్వ్యూకి ముందు మీతో మాట్లాడినప్పుడు నాకు ఒక మాట చెప్పారు. ఒక భారత జెండా, మన భారతదేశం జెండా చూపించి ఒక మాట చెప్పారు. ఒకసారి మా 4 Sides TV ప్రేక్షకులకు కూడా చూపించి అది మళ్ళీ వాళ్ళకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. భారతదేశం ఇవాళ భరతుడు పుడితే భారతం, లేకపోతే భారతదేశం, ఇవన్నీ కాదు. భారతదేశానికి అసలు పేరు, అఖండ భారతానికి అసలు పేరు గోవ్రత దేశం. మీరందరూ కావాలంటే రీసెర్చ్ చేసుకోండి, అన్నీ చేసుకోవచ్చు, దానిలో అభ్యంతరం ఏం లేదు. అఖండ భారతంగా ఉంటే, అఖండ భారతం మ్యాప్ని కనుక చూస్తే గోమాత రూపంలో ఉంటుంది. ఇవాళ ముక్క చక్కలు చేసేసాం. అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు పాకిస్తాన్, అటు పాకిస్తాన్, శ్రీలంక అన్నీ చేసేసాంగా. అన్ని అన్ని ప్రాంతాలు విచ్చలవిడైపోయినాయి. అఖండ భారతంగా ఉన్నప్పుడు దీన్ని గోవ్రత దేశం అన్నారు. ఇవాళ భారతదేశంలో సనాతన ధర్మం గోవధ దేశంగా మారింది. అందుకోసం అని చెప్పి మొన్న ఆగస్టు 15వ తారీఖున మనసుకు ఒక క్లేశం, గోభారతం కావాలి, వ్యవసాయాత్మకమైన దేశంలో గోమాత ఉండాలి, గోవు ఉంటేనే. ఇవాళ మనము ఇంతంత కష్టపడి గోవు దగ్గర కాసేపు కూర్చుంటే ఆ పాజిటివ్నెస్ ఉంటే, చాలామంది విఘ్నులు ప్రాజ్ఞులు నన్ను చాలాసార్లు అడిగారు, గోవు చుట్టూ తిరిగితే ఏమొస్తుందండి అని. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని చెప్పాను. ప్రతి మనిషికి ఒక ఎనర్జీ ఉంటుంది. చిన్నపిల్లవాడికి ఒక ఎనర్జీ ఉంటుంది, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అందరికీ సమానమైన ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఆవు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ గనక పాజిటివ్ డైరెక్షన్లో, అంటే రైట్ డైరెక్షన్లో కనుక చేస్తే, అపసవ్యం కాకుండా సవ్యంగా కనుక చేస్తే ఇన్స్టెంట్గా 19 టైమ్స్ మీకున్న ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అందుకోసం మన సనాతన ధర్మం గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే భూమి చుట్టూ ప్రదక్షిణం చేసే శక్తి వస్తుందని చెప్పేవాళ్ళు. ఇవాళ మనం గోవు చుట్టూ కాదు, మన చుట్టూ మనం తిరగటం కూడా మనకి కష్టమైపోయి మనం బళ్ళ మీద తిరుగుతున్నాం. కాబట్టి గోవు యొక్క వైభవాన్ని చెప్పుకోవడానికి, చెప్పడానికి
ఎంత కాలమైనా చెప్పచ్చు, ఎందుకంటే అనుభవాలు ఎన్నో అనుభవాలు. గోమాత కోసం అసువులు బాసిన అమరులు ఎందరెందరో అసువులు బాశారు. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు. ఆర్య అంటేనే ఇంటలెక్చువల్, అంటే చాలా తెలివిగలవాడు. ఆయన 4 వేదాలు చదివి 3600 గోశాలలు భారతదేశంలో నిర్మించాడు ఆయన, గోవధ జరగకూడదని. ఇవాళ ఏం జరుగుతుందండి ఆర్య సమాజంలో? లేచిపోయిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సిగ్గుపడద్దంటే మనం, అంటే ఏ లక్ష్యంతో అయితే ఆయన బయలుదేరాడో ఆ లక్ష్యాన్ని మనం అందరం కూడా ఇవాళ స్వామి దయానంద సరస్వతి యొక్క ఆశయాలను మనందరం కాపాడాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరి మీద లేదా? అలాగే ఇవాళ అక్కడ ఆ కార్యక్రమాలు కాకుండా ఈ కార్యక్రమాలు కూడా ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో. మీకు అంతకన్నా ఒక విశేషం అయితే చెప్పి ముగిస్తాను. గాంధీ గారు తెల్లవారితే గాడ్సే చంపేస్తాడనగా అంతకుముందు ఇండియన్ కాంగ్రెస్కి ఆయనకు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఏం రాశారంటే, ప్రతి గ్రామంలోనూ గోశాల ఉండాలి, గోశాలలన్నిటికీ కలిపి భారతదేశం ఒక అటానమస్ బాడీని చేయాలి, అది అంటే సిబిఐఎస్ ఇవి ఎలాగైతే ఉన్నాయో అలా అటానమస్ బాడీని చేయాలనేది ఆయన కోరిక. మన నోట్ల మీద మనం వాడే ప్రతి నోటి మీద ఆయన చిరునవ్వులతో ఉండే బొమ్మలు చూస్తున్నాం. చివరిగా ఆయన కోరిన కోరికను మాత్రం ప్రతి గ్రామంలో కాదు కదా, ప్రతి గ్రామంలో ఉండే గోవుల్ని మాత్రము మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, బయట దేశాలకు పంపించేస్తున్నాం, బంగ్లాదేశ్ దాటిచ్చేస్తున్నాం, రకరకాలుగా నాశనం పట్టించేస్తున్నాం. కాబట్టి గోవుని కాపాడుకుంటే సంస్కృతిని కాపాడుకున్నట్టు, మన జాతీయ జంతువుగా గోవుని గుర్తిస్తే వధ కొంతవరకు ఆగుతుంది. అదే కాకుండా గోవుని గనక ఈ బర్రెల సంస్కృతి నుంచి, ఎందుకంటే మనకి సత్వగుణం లేదు, రజోగుణం తమోగుణం పెరిగిపోతాయి ఈ బర్రె పాల మూలాన. ఇవాళ సోనియా ఎప్పటికీ గాంధీ కాదు, జెర్సీ ఎప్పటికీ ఆవు కాదు. మనం సోనియాని గాంధీ అంటూ ఉంటాం, జెర్సీని ఆవు అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆవు కాదది, అది గాడిదకి పందికి సంకరం చేసిన సంకర జాతి, అది పాలిచ్చే జంతువు. అది అటువంటి జంతువు పాలు తాగి ఇవాళ భారతావినంతా కూడా డయాబెటిక్ పేషెంట్లు అయిపోయినారు. గోలీ మార్ జీవితం, నిద్ర లేస్తే ఒక మాత్ర, పడుకునేటప్పుడు ఒక మాత్ర వేసుకుంటే కానీ బతుకులు తెల్లార్చలేకపోతున్నారు. కాబట్టి ఆరోగ్యం కావాలంటే ఆవు ఉండాలి. ఆ ఆవుని ఆదరించండి, గోశాలలు అన్నిటికీ కూడా సహకరించండి. గోవులను అందరూ పెంచుకోవడానికి ప్రతి ఇంట్లో గోవు ఉంటే రోగాలన్నీ దూరంగా ఉంటాయి, వైద్యుడితో మనకు పని ఉండదు. కాబట్టి ఇళ్లల్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గోవుని పెంచుకోగలిగితే గోవిందుడు మీ ఇంటే ఉంటాడు. మీరు తిరుపతి వెళ్ళక, తిరుపతి మీ ఇంట్లో ఉంటుంది. సార్, వినాయకులతో పాటు మేము చాలా రకాల ప్రోడక్ట్స్ చూస్తున్నాం ఇక్కడ. దాంట్లో నాకు కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఎవరైతే సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్ లాగా అనిపించింది. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. ల్యాప్టాప్ ప్రొటెక్ట్ ప్యాడ్స్, తర్వాత ల్యాప్టాప్ ప్యాడ్స్ అనేవి ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే, ల్యాప్టాప్ అనేది రేడియేషన్, విపరీతమైన రేడియేషన్, సెల్ రేడియేషన్, మన టీవీ రేడియేషన్, మనం వాడే ఫ్రిడ్జ్ రేడియేషన్, అంటే రేడియేషన్స్ మధ్యలో మనం బతుకుతున్నాం. దీని మూలాన రేడియేషన్ ఎక్కువైతే ఏమవుతుంది, క్యాన్సర్ యొక్క మహమ్మారి మన వెనకాల పడుతుంది. అది ఎలాగైనా పడచ్చు. అంటే క్యాన్సర్ కణాలు ఆల్రెడీ లోపల ఉన్నాయి, మనలో ప్రతి జీవిలోనూ ఉంటాయి. అవి ఎక్స్ప్లోర్ అయినప్పుడే వాటి స్టేజెస్ 1, 2, 3, 4 అయిపోయిందిరా అంటుంటారు. సో ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? యాంటీ రేడియేషన్గా ఉన్న గోమాతతో మనం ఏం చేసాం, ఫ్లాంక్స్ తయారు చేసాం. ఇవి కనుక మనం దీని కింద కనుక పెట్టేటైతే, ల్యాప్టాప్స్ కింద పెట్టి పని చేసుకునేట్లయితే, దాని నుంచి వెలువడే ఏవైతే ఈ కిరణాలు ఉన్నాయో, రేడియేషన్ కిరణాలన్నీ కూడా అది అబ్జార్బ్ చేసుకుంటాం. అబ్జార్బ్ చేసుకునేప్పుడు వర్షం పడుతోంది, గొడుగు లేకుండా మీరు బయటికి వెళ్ళారు, తడుస్తారా తడవరా? తడిసిన తర్వాత జలుబు చేస్తుందా చేయదా? అంటే కాన్సిక్వెన్సెస్ 1, 2, 3 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తడవకుండా గొడిగే ఉంటే అలాంటిది ఆ ప్రొటెక్షన్ అనేది మన ల్యాప్టాప్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వగలిగితే అక్కడ పనిచేసే వాడికి ఆరోగ్యంగా ఉంటుందనేది ఒకటి. రెండవది, మనకి ఎర్తింగ్, ఇంటికి ఒక ఎర్తింగ్ లేకపోతే విలువైన ఎలక్ట్రానిక్ సామాన్లు ఎలాగైతే డ్యామేజ్ అవుతాయో, శరీరానికి కూడా మనం ఎర్తింగ్ ఇవ్వకపోతే శరీరం కూడా అలా డ్యామేజ్ అయిపోతుంది.
24 గంటలు కుర్చీలో కూర్చుని కళ్ళతో ఆ పని చేస్తూ ఎప్పుడైతే వీళ్ళు ల్యాప్టాప్ మీద పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి కాళ్ళకి కింద కూడా ఆ సీట్లో మన ఆక్యుపంచర్గా కానీ లేకపోతే మన చెప్పులుగా కానీ గోమయంతో చెప్పులు తయారు చేసాం. చెప్పులు కూడా తయారు చేస్తారా? తయారు చేసాం. అవి ఎర్తింగ్, అవి కాళ్ళ కింద పెట్టుకుంటే ఏమవుతుందంటే రేడియేషన్ని ట్రాన్స్ఫర్మేషన్ చెయ్యదు. అది మనం ఏంటంటే కిందకి వెళ్ళినా కానీ కిందకి డ్రైన్ మనకి ఏమవుతుంది, రివర్స్ కొడుతుంది. ఎప్పుడైతే ఈ ఎర్త్ ఉంటుందో మనకి షాకింగ్ ఉండదు. ఈ ఎర్త్ లేకపోతే షాక్ కొడుతుంది. కాబట్టి మన ఇల్లులాగానే ఈ ఒళ్ళును కూడా మనం ఇల్లులాగా చేసుకోవాలి. దేహం దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన అంటూ ఉంటారు. దేహమే దేవాలయం. ఈ దేవాలయాన్ని శుభ్రం చేసుకోకపోతే బయట దేవాలయానికి ఏం పోగలుగుతాం? కాబట్టి ఇలాంటివి ఎందుకు అంటే ఇవాళ ఎవరు సంపాదించినా ఏది చేసుకున్నా పెళ్ళిళ్ళు చేసుకున్నా పేరణ పిల్లలు బాగుండాలి అది ఇది అనేది ఈ రేడియేషన్ మూలాన ఇవాళ హాస్పిటల్స్తో పాటు సంతాన సాఫల్య కేంద్రాలు ప్రతి గల్లీలోనూ సందులోనూ మా వద్దకు రండి అని కొత్త కొత్త టెక్నాలజీలు బయలుదేరుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే రేడియేషన్ మూలాన జరుగుతున్నాయి. ఆ రేడియేషన్ని కంట్రోల్ చేసుకుని ఆహారం కనుక ఉంటే సిజేరియన్ పిల్లలు టెస్ట్ ట్యూబ్ బేబీలతో పని లేకుండా మన సత్సంతానంతో, ఈ సత్సంతానం కాకుండా కడుపు కోత పిల్లలు పుట్టినప్పుడే కడుపు కోతతో పుట్టారనుకోండి, చివరికి మిమ్మల్ని కూడా కడుపు కోత చేసి మిమ్మల్ని అనాథాశ్రమాలకు పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలు అలాగే ఉంటాయి. కాబట్టి అలాంటి తెలివితేటలు మనకు కావాల్సిన భారతీయం. మనకి తల్లిదండ్రులకు సేవ చేసే శ్రవణ కుమారుడు లాంటి పిల్లలు కావాలి. రాముడు లాంటి తండ్రి మాట వినే రాముడు చంద్రుడు లాంటి వాళ్ళు కావాలి మన జాతికి. అలాంటి సత్సంతానం కావాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాంప్రదాయాలకి వాటన్నిటికీ అలాంటివన్నీ ఆలోచించి రూపకల్పన చేసిందే ఈ విధమైన ల్యాప్టాప్ కింద ప్యాడ్స్ కానీ ఎర్తింగ్కి చెప్పులని కానీ మెడలో జపమాలని కానీ, అంటే జపమాల అంటే ఏదో జపాలు చేసేసేది తపాలు చేయండి కాదు, తల దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు హెడ్లో ఉండే నర్వ్ సిస్టమ్ పాడవకుండా ఉండటం కోసం ఇక్కడ మాల ఇక్కడ పెట్టుకుంటున్నారు. జేబులో హార్ట్ దగ్గరే సెల్ పెట్టుకుంటున్నారు. ఆ సెల్లో కూడా ఆ వైబ్రేషన్స్ దాని మూలాన హార్ట్ దెబ్బ తినకుండా ఉండేందుకు ఈ కింద జేబులో పెట్టుకుంటున్నారు. కింద జేబులో పెట్టుకుంటే ఇంకా చెప్పాల్సిన లేదు, మీ సంసారం కూడా పనికి రాకుండా పోతారు. కాబట్టి మనం బతుకుతున్నాము అంటే బతకటము అంటే బతికించటానికి, నిజంగా బతకటానికి బతకాలి తప్ప ఆరోగ్యంగా బతకాలి. ఎందుకంటే మంచంలో పడి ఆ 10 ఏళ్ళు బతికేస్తే ఆ చావు దానికన్నా చావే మేలు. కాబట్టి మన ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆవుతో ఎన్నో ఉత్పాదనలు ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు. సమ్మర్లో ఏసీలు పెట్టేసుకున్నాం, ఏసీ కూడా వేడే, ఏసీ కూడా వైబ్రేషనే, ఏసీ కూడా రేడియేషనే. కాబట్టి ఇల్లు నిర్మాణంలో లోపల కనుక ఆవు పేడతో మనం కనుక ఈ బ్రిక్స్ పెట్టేసుకోగలిగితే బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి 6 డిగ్రీల తేడా ఉంటుంది. చలికాలంలో వెచ్చగా ఉంటుంది, వేసంకాలంలో చల్లగా ఉంటుంది. ఇంతకన్నా మనకు రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకునే అవకాశం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు ఈ ఆలోచనలు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మనం సన్నిధిలో అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. సార్, చిన్నప్పటి నుంచి ఆవు అంటే ఆవు తెల్లగా ఉంటుంది, ఆవు పాలిస్తుంది, అంతవరకే మాకు తెలుసు. మీ దగ్గరకు వచ్చినాక ఓకే ఆవుతోని ఇన్ని రకాల యూజెస్ ఉన్నాయా అంటే ఒక్క ఆవుని పెంచుకుంటే చాలు ఇంకా అనేలాగా అర్థమయ్యేలాగా మాకు చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దగ్గర నుంచి అంటే ఈ వినాయకులే కాకుండా ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి మీరు చెప్పిన తర్వాత ఇది చాలా అవసరం అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చాలా జయగమ్మ.